హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అనగనగనక. ఇవాల్టి కథ తెలివైన కొంగ మరియు మరింత తెలివైన పీత. అనగనగా ఒక పెద్ద సరస్సులో ఒక కొంగ జీవిస్తూ ఉండేది. ఆ సరస్సు చేపలు మరియు జలజంతువులతో నిండి ఉంది. ఆ కొంగ చాలా ముసలిదైపోవడం వల్ల సరస్సు నుండి చేపలను పట్టుకోవడం చేయలేకపోయేది. ఆహారం లేకపోవడం వలన ప్రతిరోజు అది నలిగిపోయి బలహీనంగా మారింది. ఆకలి భరించలేక ఒక పథకం వేసింది. పథకం ప్రకారం అది సరస్సు అంచున కూర్చొని ఏడవడం మొదలెట్టింది. అది చూసిన ఒక పీత నది దగ్గరికి వచ్చి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. దానికి అది దొంగ వేషం వేసుకుంటూ ఇలా సమాధానం ఇచ్చింది, నేను ఇంకా చేపలని తాకను, నేను అన్ని లోక విషయాలను విడిచిపెట్టాలని అనుకున్నాను మరియు ప్రాణత్యాగం చేయాలి అనుకుంటున్నాను అని చెప్పింది. అయితే మీరు నిజంగా చచ్చిపోవాలని అనుకుంటే ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగింది పీత. కొంగ, నేను పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను, ఇక్కడే పెరిగాను, అలాంటిది నేను ముసలిదైపోయినప్పుడు ఈ సరస్సు త్వరలో వర్షాలు రాకపోవడం వల్ల ఎండిపోతుంది అని విన్నాను, దానివల్ల నేను ఇలా మారాను అని చెప్పింది. అయితే పీత, ఒకవేళ ఇది నిజమైతే ఈ విషయం మీరు ఎక్కడ ఉన్నారో నాకు చెప్పండి అని అడిగింది. అలా అప్పుడు కొంగ, నేను ఒక జ్ఞానవంతుడైన జ్యోతిష్కుడి నుండి విన్నాను, ఈ 12 సంవత్సరాలు ఇక్కడ వర్షాలు పడవు, మీరు చూస్తున్నారుగా ఇప్పటికే సరస్సులో నీళ్లు లేవు, వర్షాలు లేకపోవడం వల్ల త్వరలోనే సరస్సు పూర్తిగా ఎండిపోతుంది అని చెప్పింది. పీత ఈ వార్త విని భయపడి ఈ విషయం ఇతర జల జంతువులకు చెప్పింది. ఈ వార్త విని అందరూ ఆందోళన చెందారు. దాంతో చేపలను పట్టడానికి ప్రయత్నించడం లేదని కొంగని నమ్మారు. అందువల్ల వారు కొంగ దగ్గరికి వచ్చి, దయచేసి ఈ విపత్తు నుండి మమ్మల్ని కాపాడడానికి దారి చూపండి అని అడిగారు. కొంగ, ఇక్కడ నుంచి కొంచెం దూరంలో ఒక సరస్సు ఉంది, అది నీటితో మరియు అందమైన తామర పువ్వులతో ఉంది, 24 సంవత్సరాలు వర్షాలు లేకపోయినా అది ఎండిపోదు, నేను మిమ్మల్ని అందరినీ అక్కడికి తీసుకెళ్తాను అని చెప్పింది. దానికోసం మీరు నా వెన్నుపై ఎక్కి ప్రయాణించాలి అని అడిగింది. అలా చెప్పిన తర్వాత వారు నమ్మకాన్ని పొందిన తర్వాత వారందరినీ చెరొక్కరిని తన వీపుపై ఎక్కించుకొని మరొక సరస్సుకి తీసుకెళ్ళమని అడిగింది. దిష్టకొంగ తన పథకంలో విజయం సాధించిందని దానికి అనుకుంది. ప్రతిరోజు వారిలో ఒక దాన్ని వెన్నుపై ఎక్కించుకొని మరో సరస్సుకి తీసుకెళ్తున్నట్లు నటించేది. కొంత దూరం ఎగిరాక ఒక రాయి దగ్గర దాన్ని చంపి తినేసేది. కొంత సమయం తర్వాత సరస్సు దగ్గరికి తిరిగి వచ్చి వాళ్ళు మరొక సరస్సులో సంతోషంగా ఉన్నట్టు వివరించేది. ఇలా కొన్ని రోజులు అయ్యాక అప్పుడు ఒక పీత, మామ, నేను నీకు చాలా రోజుల నుంచి స్నేహితుడిని, నన్ను కూడా వేరే సరస్సుకి తీసుకెళ్ళండి అని అడిగింది. దాంతో ఈ కొంగ చాలా సంతోషపడింది. ఇన్ని రోజులు నేను చేపలను తినడం చాలా విసుగ్గా మారింది, ఒక మార్పు కోసం ఇవాళ పీతని తింటాను అని అనుకుంది. ఆ విధంగా నిర్ణయించుకున్న కొంగ పీతను అదే రాయి దగ్గరికి తీసుకెళ్ళడం ప్రారంభించింది. కానీ పీత పైనుండి ఎముకల కుప్పలను చూసి ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకుంది. అలా భయపడకుండా ప్రశాంతంగా ఉండి, మామయ్య, సరస్సు చాలా దూరంగా ఉంది, నేను చాలా బరువుగా ఉన్నాను, మీరు అలసిపోతున్నారు, కొంచెం విశ్రాంతి కోసం ఆగుదాం అంది కొంగతో. కొంగ, పీత ఆకాశం నుండి ఇంకెక్కడా తప్పించుకోలేదన్న నమ్మకంతో కొంగ ఇలా చెప్పింది, నిజానికి సరస్సు అలాంటిది ఏం లేదు, ఈ ప్రయాణం నా భోజనానికి, నిన్ను ఒక రాయి దగ్గర తీసుకెళ్ళి చంపేసి తినేస్తాను అని చెప్పడంతో పీత ఆలోచించి తన బలమైన చీలికతో కొంగ మెడను గట్టిగా పట్టుపట్టి చంపేసింది. పీత తనను మరియు ఇతర జల జంతువులను రక్షించుకుందన్న ఆనందంతో ఆ కొంగని సరస్సు దగ్గరికి తీసుకెళ్ళింది. సరస్సులో ఇతర జంతువులు అన్నీ తిరిగి చూసి ఆశ్చర్యపోయారు. వారు ఆసక్తిగా పీత దగ్గరకు వచ్చి అన్ని రకాల ప్రశ్నలు అడిగారు. పీత నవ్వి ఇలా సమాధానం ఇచ్చింది, మనమంతా మోసపోయాం, ఆ కొంగ ప్రతిరోజు మనల్ని భోజనం కోసం ఒక రాయి దగ్గరికి తీసుకెళ్ళి చంపేసేది, నేను అతను ఏం చేస్తున్నాడో అర్థం చేసుకొని
ఆ కొంగని చంపేశాను అని చెప్పింది. ఇంకా ఆందోళన అవసరం లేదు, మనం ఈ సరస్సులో సురక్షితంగా ఉన్నాం, ఈ సరస్సు ఎప్పటికీ ఎండిపోదు అని వారందరికీ చెప్పింది. ఈ కథ నీతి ఏంటంటే, అనుకున్నది తప్పుగా జరిగినప్పుడు మీ చాతుర్యాన్ని ఉపయోగించి పరీక్షించాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.